హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చూస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా థ్యాంక్ యూ. సో మీకు థ్యాంక్స్ చెప్పాలని నేను ఒక 1 వీక్ నుంచి ప్రయత్నిస్తున్నాను. బట్ మనకు సరైన వేదిక దొరకట్లేదు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. మరి 250 థియేటర్స్లో ఈ సినిమాని చాలా అద్భుతంగా మనం రిలీజ్ చేసుకొని ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి. సో ఇది ఆషామాషి విషయం కాదు. మరి మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము సినిమా రెడీ చేస్తున్నాము. సో నా ఊహల్లో నా నా ఆలోచనలో 100 థియేటర్స్లో రిలీజ్ చేస్తే చాలా గొప్ప విషయంగా నేను ఫీల్ అయ్యాను నిజానికి. కానీ మేము ప్రయాణం మొదలుపెట్టి ఒక్కొక్కటి మాట్లాడుతూ వస్తున్నప్పుడు అది 150 అయింది. 150 అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అనుకున్నాను నేను. సో అట్లాంటిది 150 చూస్తూ చూస్తూ 200 అయింది. 200 అయినప్పుడు నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను. 200 థియేటర్లో మనం సార్ సినిమా వేస్తున్నామా, 200 షోలు వేస్తున్నామా, పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ యొక్క స్థాయి శక్తి ఇంత అని నేను ఆశ్చర్యపోయాను. ఆ 200 కాస్త 200 అయినప్పుడు ఇంకా నేను చెప్తున్నాను కదా, నా ఆలోచనలు కానీ నేను కానీ అసలు మా ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాలి. ఎందుకంటే 250 అన్నది మా ఊహల్లో కూడా లేదు, ఊహించలేదు మేము 250 థియేటర్లు అన్నది. సో అట్లాంటిది 250 థియేటర్స్లో రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద సంచలనమైన విషయం. ఇది మనం సృష్టించాం కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ ఇది బయట నుంచి చూస్తే చాలా పెద్ద సంచలనమైన విషయం ఇది. 250 థియేటర్స్లో రిలీజ్ చేయడం, అందులోనూ అంత పొద్దున్నే 8ంటికే కొన్ని వేల మంది ఆ రోజు కదిలి థియేటర్ దగ్గర క్యూలు కట్టి ఆ రోజు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఏ స్థాయిలో అయితే ఆ కోలాహలం ఆ హంగామా ఉంటుందో ఆ స్థాయిలో ఆ కోలాహలం ఆ హంగామా చూసి ఈ థియేటర్స్ వాళ్ళకు కూడా ఏం అర్థం కాలే, ఎవరు వీళ్ళంతా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పెద్ద హీరో సినిమాను లేదే ఏంటని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకి గురి చేసిన ఒక గొప్ప ఘట్టం పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి సృష్టించారు. మరి మీ అందరికీ కూడా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మామూలుగా అన్ని విషయాలు కూడా సక్సెస్ అన్నది ఆ ప్రాజెక్టు ఆ విషయం పూర్తయ్యాక సక్సెస్ అన్నది వస్తుంది. కానీ పత్రిజీ సినిమా విషయంలో సినిమా రిలీజ్ కాకముందే సక్సెస్ అయింది. చాలామంది ఈరోజు సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ అని అనుకుంటున్నారు. కాదు, సినిమా రిలీజ్ అవ్వకముందే 250 థియేటర్లు కన్ఫర్మ్ అయ్యాయి, 1,00,000 మంది పైగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఎవరు సినిమా చూడకముందే ఇదంతా జరిగింది. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ సక్సెస్ అది రిలీజ్ అవ్వకముందే జరిగిపోయింది. రిలీజ్ అయ్యాక కాదు, రిలీజ్ అవ్వకముందే సక్సెస్ అయింది. సో సినిమా బాగుండడం అన్నది బోనస్ నిజానికి. సో సినిమా బాగుండడం అన్నది అది బోనస్ కింద వస్తుంది. ఎందుకంటే ఎవరు సినిమా చూడకముందే 1,00,000 మంది వచ్చేసారు థియేటర్లకి. 250 థియేటర్లు ఫుల్ అయిపోయినాయి, హౌస్ఫుల్. అందరూ చైర్లు తెచ్చుకొని నేల మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని ఈ సినిమా చూశారు. సో ఇది చిన్న విషయం కాదు కదా ఇది. సో మరి ఇట్లాంటి ఒక అద్భుతం క్రియేట్ అయిందంటే అదంతా ఒక్క వెంకట్ వల్లనో ఒక వెంకట్ వల్లనో లేకపోతే పత్రిజీ ఫిల్మ్ టీము కాదు. ఇది ఇన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ఒక్కసారిగా కదిలి దీన్ని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని మరి ఇదంతా చేయడం వల్లనే ఈ అద్భుతమైన సంఘటన, ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కరించబడింది. సో మరి మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నగా అయిపోతుంది మీ అందరికీ చెప్పడానికి. నేను వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీకు ఎప్పుడెప్పుడు థ్యాంక్స్ చెప్దామా అని. కానీ నాకు సరైన వేదిక దొరకలేదు మీకు చెప్పడానికి. అందుకే సో ఈ వీడియో ముఖంగా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా మరి ఆ రోజు థియేటర్కి వచ్చి చూసిన మాస్టర్కి కానీ మరి అందరినీ థియేటర్ దాకా తీసుకురావడానికి ప్రయత్నించిన పిరమిడ్ మాస్టర్లు ఇన్ఛార్జెస్ అయితేనేమి, మరి జిల్లా ప్రెసిడెంట్లు అయితేనేమి, ధ్యాన కేంద్ర నిర్వాహకులు అయితేనేమి, మరి ఎంతోమంది మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అయితేనేమి, కొత్తగా వచ్చిన మాస్టర్లు అయితేనేమి, ఒక్కరని కాదు, ఈ విజయం సమిష్టి కృషి. పిరమిడ్ మాస్టర్లు అందరం కలిసి
ఈ ఈ ఈ సక్సెస్‌ని ఇంత గొప్ప ఒక ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. అందరం కలిసి చేసాం ఇది. మనందరం ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా, ఒక టీమ్ వర్క్‌గా ఇదంతా జరిగింది. ఇది కనపడడానికి వెంకట్ కనపడొచ్చు, లేదా పత్రిజీ ఫిల్మ్స్ టీమ్ కనపడొచ్చు. కానీ ఇది పిరమిడ్ స్పీచ్ సొసైటీ యొక్క సక్సెస్ ఇది. ఇది వెంకట్ సక్సెస్ కాదు, పత్రిజీ ఫిల్మ్ సక్సెస్ కాదు, ఇది ఎవరి సక్సెస్ కాదు. ఇది మూకుమ్మడిగా పిరమిడ్ స్పీచ్ సొసైటీ యొక్క సక్సెస్, పిరమిడ్ మాస్టర్ల సక్సెస్. ఇది పిరమిడ్ మాస్టర్లు క్రియేట్ చేసిన హిస్టరీ, పిరమిడ్ మాస్టర్లు క్రియేట్ చేసిన సంచలనం, పిరమిడ్ మాస్టర్లు నెలకొల్పిన రికార్డ్ ఇది. సో వెంకట్ చేసింది కాదు, ఇంకెవ్వరూ చేసింది కాదు. కానీ ఈ ప్రయాణంలో నేను ముగ్గురికి మరి ఈ సక్సెస్ని ముగ్గురికి మాత్రమే, అంటే అందరం భాగం, మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ చేసాం. కానీ ఒక ముగ్గురికి మాత్రం దీన్ని నేను డెడికేట్ చేస్తున్నాను ఈ సక్సెస్ని. అందులో మొదటి వ్యక్తి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆయన వల్ల. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ డిసిషన్ తీసుకొని ఆ రోజు ఆయన ముందుకు రావడం వల్లనే ఇది జరిగింది. సో విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ ఫస్ట్ సక్సెస్ క్రెడిట్ గోస్ టు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. మొదలు పెట్టించింది ఆయన. చివరిలో కూడా మరి ఇన్ని థియేటర్స్లో రావడానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే ఎప్పుడైతే యాషన్ వాళ్ళు సునీల్ నారంగ్ వారిని కలిసామో వాళ్ళే మనకు ఒక 40 థియేటర్లు ఇచ్చారు. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. సో ఎప్పుడైతే ఒక గ్రాండ్ స్కేల్లో స్టార్ట్ అయిందో సో అందరూ కదిలారు. అట్లాగే మరి మనకు ఇది ఒక స్పిరిచువల్ మూవీ అవడం వల్ల, డాక్యుమెంటరీ ఫిలిం అవడం వల్ల థియేటర్ అంటే సెన్సార్ రావడానికి కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి మనకు. మరి అప్పుడు కూడా మరి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన మరి అంటే నాకు తెలిసి ఆయన బిజినెస్లు కొన్ని వేల కోట్ల బిజినెస్ డీల్ చేస్తారు ఆయన. అన్ని వేల కోట్లు బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఎవరిని రిక్వెస్ట్ చేసిండ్రు ఆయన నాకు తెలిసి. కానీ ఈ సినిమా కోసం ఆయన స్థాయిని తగ్గించుకొని మరి ఎంతోమందితో మాట్లాడి వాళ్ళని ఫాలోఅప్ చేసి మరి చివరి క్షణం అనే చెప్పాలి. ఎందుకంటే మనకు శుక్రవారం వచ్చింది సెన్సార్ సర్టిఫికేట్. ఆ రోజు కనుక సెన్సార్ సర్టిఫికేట్ రాకపోతే జూలై 19న సినిమా రిలీజ్ అవ్వదు. మరి ఆ చివరి క్షణంలో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేదాకా మరి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు తెర వెనుక. ఇది తెలియదు, చాలామందికి కనపడకపోవచ్చు. చాలామంది చేసే పనులకు చాలా కనపడవు చాలాసార్లు. అట్లా విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన ఆయన సహకారం కూడా బయటికి కనపడేది కాదు. కానీ ఆయన వల్లే మనకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఆయన వల్లే మరి గ్రాండ్గా థియేటర్స్ అన్నది. ఎందుకంటే ఇటు తెలంగాణలో ఏషియన్ వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆంధ్రాలో సురేష్ బాబు గారితో కానీ, దిల్ రాజు గారితో మాట్లాడడం కానీ అంతా కూడా విజయభాస్కర్ రెడ్డి గారే చేశారు. సో ఫస్ట్ క్రెడిట్ నేను శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికే ఇస్తాను. సో ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆయన వల్లే ఇది ఇంత గొప్ప స్థాయికి వెళ్ళింది. సో కాబట్టి ఆ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం క్రియేట్ అయింది. మీరు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఉండడం పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీకి ఒక గొప్ప ఇది సార్. మీరు గొప్ప బలం మీరు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఉండడం అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈరోజు కొన్ని 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు మరీ పత్రి గారిని అనుభూతి చెంది మళ్ళీ ఇంత ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మెయిన్ సక్సెస్కి ఆ క్రెడిట్ మొత్తం మీదే సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి మీకు ఇంకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇదంతా మీ వల్లే మొదలైంది, మీ వల్లే ఇంత గొప్ప సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి రెండో వ్యక్తి అంటే ఈ హోల్ క్రెడిట్ని ఈ సక్సెస్కి ముఖ్య పాత్ర పోషించడం అయినా సరే ఎట్లయితే విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రముఖులు ముఖ్యమైన వ్యక్తి, అట్లాగే రెండో వ్యక్తి సో నరేంద్ర అసూరి గారు. ఎందుకంటే ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్, నేను బయటికి చెప్పలేని చాలా సమస్యలు మన పత్రిజీ ఫిలిమ్స్కి వచ్చాయి. సో నాకు అర్థమయ్యేది కాదు.
సో నేను ఒక్కడినే అయిపోయాను. సో నాకు ఎవరూ సహకారం అందించట్లేదు. నిజంగా చెప్తున్నా. ఒక పాయింట్ వరకు మారం గారు 90,00,000 తెచ్చారు. వరలక్ష్మి గారు అందులో ఒక 40,00,000, 45,00,000 ఆవిడ ఫండ్ రైజ్ చేశారు. మిగతా మారం గారు తెచ్చారు. అక్కడి దాకా బాగా జరిగింది. కానీ నేను ఎప్పుడైతే మొదలుపెట్టానో సో నాకు కూడా కొంత డబ్బులొచ్చాయి గానీ అవన్నీ పత్రికారిని చూసొచ్చాయి. సో తర్వాత అసలు డబ్బులు రాలేదు. సో ఏం జేసినా రావట్లేదు డబ్బులు. ఎంత రిక్వెస్ట్ చేశాను, అందరినీ ప్రాధేయపడ్డాను. అప్పులు గూడా అడిగాను. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఏం చేయాలో నాకు అర్థం గాలేదు. అట్లా చాలా జరిగాయి. చాలా అవమానాలు జరిగాయి. చాలా దారుణంగా ట్రీట్ జేశారు. సో నాకు చాలా చూశాను. చూసాక అనిపిచ్చింది ఇంక చాలు. ఇంతకన్నా నేను ఇంక భరించలేను అనుకున్నాను. ఇంక నా వల్ల కాలేదు. సో, ఆహ్, చాలా జరిగాయి. ఇంక నా వల్ల గూడా కాలేదు. సో, నేను అనుకున్న 2 సంవత్సరాలు ఏదో హోల్డ్ చేశాను. కింద పడ్డాం, మీద పడ్డాం, తిరిగాం, అన్నీ చేసాం, ఏదో చేసాం గానీ, ఇంక నా వల్ల గూడా కాని పరిస్థితిలో నేను జనవరిలో ఈ ఇయర్ 2026 జనవరిలో నేను వదిలేశాను. నిజంగా చెప్తున్నా. పత్రిజీ ఫిల్మ్‌ని నేను వదిలేశాను. వదిలేసేసి నేను హార్డ్ డ్రైవ్‌లు గానీ, పత్రిజీ ఫిల్మ్స్ ఆఫీస్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ అన్నీ గూడా నేను అప్పజెప్పేసాను. అప్పజెప్పేసి నేను డిక్లేర్ చేసేసాను. నేను ఇంక పత్రిజీ ఫిల్మ్స్ నేను చెయ్యలేను అని. ఎందుకంటే డబ్బులు లేవు. అప్పటికే ఆల్మోస్ట్ 6, 7 నెలలైంది డబ్బులు చూసి. సపోర్ట్ లేదు. ఎవ్వరు ముందుకు రాలేదు. ఎంతమంది నేను దాదాపుగా ఒక 2, 3 వేల మందికి ఫోన్ చేసి, ఫోన్‌లో రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడేవాడిని. ఇట్లా కొంచెం సపోర్ట్ చేయండి అయిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి బ్రతిమలాడాను. మరి ఎందుకో తెలీదు ఎవ్వరు ముందుకు రాలా. సో నాకొక నిస్సహాయత వచ్చేసింది. అంటే ఇంతమందిని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అరే నన్ను చూసి కాదు పత్రి సార్‌ని చూసైనా వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదని చాలా రిక్వెస్ట్ చేసుకొని నిరుత్సాహపడి ఆల్మోస్ట్ నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో అనుకోకుండా మరి నరేంద్ర అసూరి గారితో ఒక చిన్న ప్రయాణం చేసాం. ఎక్కడికో వెళ్ళాం కర్ణాటకలో ఒక ప్లేస్‌కి. ఆ ప్రయాణంలో నరేంద్ర అసూరి గారికి నా ఆలోచనలు పంచుకోవడం. సో మరి ఏదైతే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఆగిందో ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరి ఆయన ఏదో డబ్బులు తెచ్చిపెట్టేస్తాడని కాదు. ఓకే. సరే నువ్వు ఒక్కడున్నావు కదా! చలో నేను కూడా నా వైపు నుంచి సహకారం అందిస్తా. ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇద్దరం కలిసి ప్రయత్నిద్దామని అలా నరేంద్ర అసూరి గారు ఏ రోజైతే మరి అలా నరేంద్ర అసూరి గారు ఏ రోజైతే నిలబడ్డారో ఆ రోజు నుంచి మరి ఇంకొక కొత్తగా మళ్ళీ పత్రిజీ ఫిలిమ్స్ స్టార్ట్ అయింది. సో పత్రిజీ ఫిలిమ్స్ 2.0 అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా మరి ఎంత నేను అడిగినా నాకు సహకారం ఇవ్వని వాళ్ళు, నేను ఎంత ప్రయత్నించినా జరగని పని ఒక్కసారి నరేంద్ర అసూరి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మళ్ళీ కొత్త చరిత్ర స్టార్ట్ అయింది. ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ అరుణజ్యోతి మేడం యాడ్ అవ్వడం, మరి కొంతమంది సీనియర్ మాస్టర్లు యాడ్ అవ్వడం, మరి అదే టైంలో నవకాంత్ కూడా మళ్ళీ మనతో కలవడం, మరి లైట్ వర్కర్స్ రంజిత్ కానీ, మరి ముఖ్యంగా రామ్ జగదీష్ గారు, తర్వాత నాగేంద్ర గారు, ఇట్లా అందరూ జాయిన్ అయ్యారు ఆ టైంలో. జాయిన్ అయ్యాక ఒక్కొక్కటి అట్లా ఫామ్ అవుతూ మరి మళ్ళీ ఒక ఫండ్ రైజింగ్ చేసి వితిన్ 1-2 మంత్స్లో ఫండ్ రైజింగ్ చేసి ఖచ్చితంగా జూలైలో సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని స్టార్ట్ చేసాం. అందులో అరుణ్ జ్యోతి మేడం చాలా నిజంగా ఆవిడకి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ చాలా ఫండ్ రైజ్ చేశారు ఆవిడ. ఆవిడ అంటే మాకు అంటే మేము పనులు ఎప్పటికప్పుడు చేసుకోగలిగాము అంటే దానికి కారణం అరుణ్ జ్యోతి మేడం ఎప్పటికప్పుడు ఫండ్ రైజ్ చేయడం వల్లే. సో అలా మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది నరేంద్ర అసూరి గారు నిలబడడం వల్లనే. సో నాతో పాటు నరేంద్ర అసూరి గారు నిలబడ్డారు. నేను ఒకవైపు నుంచి సినిమా తయారు చేసుకుంటూ దాన్ని రెడీ చేస్తుంటే ఇంకోవైపు నుంచి నరేంద్ర అసూరి గారు జూమ్ సెషన్స్ పెట్టి అందరితో మాట్లాడుతూ ఫండ్ రైజ్ చేయించడం. ఈ 2 సైమల్టేనియస్‌గా జరగడం వల్ల మనం జూలై 19వ తేదీన ఇంత గొప్పగా మనం ఈ సినిమాని రిలీజ్ చేసుకున్నాం. సో కాబట్టి ఈ సినిమా సక్సెస్‌ని గానీ, మరి ఈ సినిమా వల్ల మీరందరూ పొందుతున్న ఆనందానికి మరి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిన రెండో వ్యక్తి నరేంద్ర అసూరి గారు. సో ఈ ఈ సందర్భంగా నరేంద్ర అసూరి గారికి మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతగా నిలబడకపోయింటే ఈరోజు ఇన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లకి ఈ ఆనందం దొరికేది కాదు.
పిరమిడ్ స్పీచెస్ సొసైటీలో మరీ సరికొత్త ఒక నూతనోత్సాహం ఈరోజు వచ్చిందంటే మీరు నిలబడడం వల్లే. మరి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీరు నిలబడినందుకు థ్యాంక్ యూ. మరి ఈ క్రెడిట్ ఇవ్వాల్సిన మూడో వ్యక్తి ఎవరో కాదండి, మీరే అందరూ పిరమిడ్ మాస్టర్లు. ఫస్ట్ సక్సెస్ క్రెడిట్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిది, రెండోది నరేంద్ర అసూరి గారిది, మరి మూడోది పిరమిడ్ మాస్టర్లు అందరిది. సో నేను ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్టు మేమేదో అనుకుంటే ఇది జరగలేదు, మేము ప్లాన్ చేస్తే ఇది జరగలేదు. సో ఇది పిరమిడ్ మాస్టర్లు అనుకోవడం వల్లనే ఈ సక్సెస్ వచ్చింది. మేము సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు పబ్లిసిటీకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాలని అనుకున్నాం. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి, జనాలకు వెళ్తే తప్ప జనాలు కదలరు అన్నది మా ఆలోచన. సో దానికి తగ్గట్టు పోస్టులు తయారు చేయాలి, ప్రోమోస్ తయారు చేయాలి, వాట్సాప్లో పబ్లిష్ చేయాలి, అది ఇది ఏవేవో ప్లాన్ చేసాం మేము. కానీ పిరమిడ్ మాస్టర్లు అనేవాళ్ళు అసలు వీటన్నిటితో మాకు సంబంధం లేదు, ఒక ₹1,00,00,000 ఖర్చు పెడితే ఏదైతే పబ్లిసిటీ వస్తుందో అది పిరమిడ్ మాస్టర్లు ₹1 ఖర్చు లేకుండా చేసేసారు. ₹1 ఖర్చు లేకుండా. ఇది ప్యూర్‌గా పిరమిడ్ మాస్టర్లు క్రియేట్ చేసిన హిస్టరీ ఇది. ఇది మేము అనుకుంటేనో లేదా ప్లాన్ చేస్తేనో జరిగేది కాదు ఇది. ఇది పిరమిడ్ మాస్టర్లు క్రియేట్ చేశారు. పిరమిడ్ మాస్టర్ల సక్సెస్ ఇది. పిరమిడ్ మాస్టర్లు క్రియేట్ చేసిన హిస్టరీ ఇది. సో అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ క్రెడిట్ అందుతుంది, ఈ క్రెడిట్ చెందుతుంది. సో ఈ క్రెడిట్ నాది కాదు, మారన్ శివప్రసాద్ గారిది కాదు, పత్రిజీ ఫిలిమ్స్ది కాదు, ఎవరిది కాదు. మొట్టమొదటి విజయభాస్కర్ రెడ్డి గారిది, రెండోది నరేంద్ర అసూరి గారిది, మూడోది ప్రతి పిరమిడ్ మాస్టర్ది. ఈ ముగ్గురికే ఈ క్రెడిట్, ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దక్కుతుంది. సో మరి ఇంత సక్సెస్ని ఇచ్చిన మరి ప్రతి పిరమిడ్ మాస్టర్కి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్పాను, బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం అన్నది వెంకట్ది కాదు, పత్రిజీ ఫిలిమ్స్ది కాదు. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీది. పిరమిడ్ మాస్టర్లు తయారు చేసుకున్న సినిమా ఇది, పిరమిడ్ సొసైటీ సినిమా ఇది, పిరమిడ్ మాస్టర్ల సినిమా ఇది. ఇది వెంకట్ది కానే కాదు. దయచేసి నేను సినిమా రిలీజ్ అవ్వకముందు అయితే ఏదైతే మాట చెప్తున్నానో, సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇదే చెప్తున్నా. ఇది సినిమా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సినిమా, పిరమిడ్ మాస్టర్ల సినిమా. సో ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏది జరిగినా ఇది పిరమిడ్ మాస్టర్లదే. అవును, సినిమా బాగలేకపోతే అది నాదే ప్రాబ్లం, అది ఆ బాధ్యత నేనే. కానీ సినిమా సక్సెస్లో మాత్రం సో ఇది పిరమిడ్ మాస్టర్ల సినిమా, పిరమిడ్ మాస్టర్లకే చెందుతుంది సక్సెస్, అలాగే పిరమిడ్ సొసైటీకే చెందుతుంది. ఎందుకంటే అంత గ్రాండ్ సక్సెస్ చేశారు మీరు. సో నేను మళ్ళీ చెప్తున్నా, బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ది, పిరమిడ్ మాస్టర్లది, వెంకట్ది కాదు, పత్రిజీ ఫిలిమ్స్ది కాదు. సో ఎవరైనా సరే, పిరమిడ్ మాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ సినిమాని గౌరవించారు అంటే అది పిరమిడ్ సొసైటీని గౌరవిస్తున్నట్టే, పిరమిడ్ మాస్టర్ని గౌరవిస్తున్నట్టే, పత్రి గారిని గౌరవిస్తున్నట్టే. ఎవరైతే పత్రిజీ ఫిలింని అగౌరవపరిస్తే అది పిరమిడ్ సొసైటీని గౌరవపరిచినట్టు, పిరమిడ్ మాస్టర్ని అగౌరవపరిచినట్టు, పత్రి సార్ని అగౌరవపరిచినట్టు. ఎందుకంటే ఇది పిరమిడ్ సొసైటీది, నాది కాదు. నేను ఒక పిరమిడ్ మాస్టర్గా నేను నా బాధ్యతగా నేను తయారు చేయడం వరకే నా పని. నేను అది తయారు చేసినప్పుడు నేను సక్సెస్ అయిపోయాను. ఎప్పుడైతే నేను దాన్ని రెడీ చేశాను, ఎప్పుడైతే థియేటర్కి రెడీ చేశాను, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందో, ఏ రోజైతే అది కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ప్రీమియర్ షో వేసి అందరూ దాన్ని ఆనందంగా స్వీకరించారు, ఆ రోజు నా సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఒక డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా నా డ్యూటీ నేను ఆ సినిమాని బాగా వచ్చేలా చేయడమే నా పని. అది నేను చేసేసాను, నేను సక్సెస్ అయ్యాను, ఆల్రెడీ సక్సెస్ నేను. సో దానికి దీనికి సంబంధం లేదు. బట్ 250 థియేటర్ రిలీజ్ అయ్యి ఇంత సంచలనాన్ని క్రియేట్ చేసి ఇంతమందిని ఆశ్చర్యపరచడం అన్నది మాత్రం, ఈ సక్సెస్ మాత్రం ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిందే, పిరమిడ్ మాస్టర్కి సంబంధించిందే. నాకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. సో ఈ క్రెడిట్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్ది, పిరమిడ్ సొసైటీదే. సో అందుకే నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ సినిమాని ఉపయోగించుకొని ఇంకా దృఢంగా తయారవ్వాలి, ఇంకా జ్ఞానవంతంగా తయారవ్వాలి, మరి ఇంకా సేవాపరులుగా తయారవ్వాలి, ఇంకా ఉధృతంగా తయారవ్వాలి
ఇంకా కొత్త కొత్త హిస్టరీస్, కొత్త కొత్త చరిత్రను సృష్టించాలి. మరి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీకి ఇది ఒక నూతన శక్తిని, నూతన ఉత్తేజాన్ని ఈ సినిమా ఇస్తుంది, ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి మరి ఈ సక్సెస్‌లో మరి ఇందాక చెప్పినట్టు ప్రముఖంగా మీ ముగ్గురైనా, మరి పరోక్షంగా మరి ఎంతోమంది సహకారం ఉంది. మరి అందులో నిర్మలా గారు, నిర్మలాదేవి మాకం గారు, అట్లాగే సూరారెడ్డి గారు, తర్వాత అమెరికా నుంచి అరుణ్ గాని, శ్రీకాంత్ గార్ల గారు కానీ, నరేష్ కానీ, మరి డాక్టర్ జీకే గారు కానీ, వీళ్ళంతా కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. మరి వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే మనం పూర్తి చేసుకున్నాం. మరి చివరిలో కూడా మరి మాకు ఇంకా ఆర్థికంగా ఇంకా బాగా స్ట్రగుల్ అవుతున్నాం. అంటే సినిమా రెడీ అవుతుంది, సినిమా రిలీజ్ దగ్గర అవుతుంది, కానీ డబ్బులు లేవు టెక్నీషియన్స్కి ఇవ్వడానికి, మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వడానికి, డిఏ ఆర్టిస్ట్లకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. మరి ఆ టైంలో రాంబాబు గారు, మరి కరీంనగర్ నుంచి ఒక మేడం, మాకు పుష్ప మేడం అని ఆవిడ, అందరూ దాదాపుగా ఒక 15 లక్షల దాకా అప్పుగా ఇచ్చారు. మరి వాళ్ళు ఆ క్షణంలో అప్పుగా అది ఇవ్వడం వల్లనే మనం టైంకి రిలీజ్ ప్రోడక్ట్ని తయారు చేసుకోగలిగాం. సో మరి దాని తర్వాత మరి నాగేంద్ర గారు చివరిలో వచ్చి మరి 250 థియేటర్లు మనం రిలీజ్ చేసుకోగలంటే ఆయన కోఆర్డినేషనే. అందరితోనూ ఆయన మాట్లాడి, ఫోన్లో మాట్లాడి, ఆయన కోఆర్డినేషన్, అట్లాగే ఎంతోమంది టీం మనకు ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలామందితో మాట్లాడాలి, కోఆర్డినేట్ చేయాలి. సో దానికి పత్రిజీ జగద్గురు పత్రిజీ టీం వాళ్ళు కూడా చాలా విశేషంగా, మరి శ్యామల గారు కానీ, కవితారెడ్డి గారు కానీ, తర్వాత టోనీశ్వరి గారు కానీ, వాణి పామూరు కానీ, తర్వాత రేవతి గారు కానీ, వీళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారు. నిరంతరం ఫోన్ కాల్స్ మాట్లాడడం అంత ఈజీ ఏం కాదు, వాళ్ళు మాట్లాడారు. సో మాట్లాడి అందరితోనూ కోఆర్డినేట్ చేసి అందరిని ఎడ్యుకేట్ చేస్తూ మరి అంతా కూడా చేస్తూ వచ్చారు వాళ్ళు. అట్లాగే లాస్ట్ మినిట్లో గురుస్థాన్ టీం మరి ముందు రోజు అందరిని కోఆర్డినేట్ చేసి వాళ్ళందరితో గైడ్ చేసి, సినిమాకి ఏంటంటే అందరూ వర్క్ చేస్తున్నా కానీ కొంత గైడెన్స్ కావాలి, అదంతా కూడా మరి లాస్ట్ మినిట్లో గురుస్థాన్ టీం చాలా అద్భుతంగా పనిచేసింది. సో వీటన్నిటితో పాటు సో మా ఆవిడకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి సందర్భంగా. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మేము చాలామంది ఇంటికి వచ్చేవాళ్ళు, మరి వాళ్ళందరికీ కూడా తను వండి పెట్టడం కానీ, వాళ్ళందరినీ చూసుకోవడం కానీ చాలా బాగా చేసింది. సో ఎందుకంటే ఒక మనిషికి ఒక 10 మందికి వండి పెట్టడం అన్నది అంత ఆషామాషి అని నేను అనుకోను. సో నేను దాన్ని గౌరవిస్తున్నాను. మరి ఆ బాధ్యతను తను చాలా బ్రహ్మాండంగా చేసి మా పనిని సజావుగా చేసుకోవడానికి కావాల్సిన సహకారం అంతా తను అందించింది. మరి తనకు కూడా థ్యాంక్ యూ. సో వీటన్నింటి తర్వాత స్వర్ణమాల పత్రిక గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే సో ఇది చరిత్రలో నిలబడిపోయే సినిమా. సో ఈ సినిమా తీయాలి అంటే తీసేవాడి మీద నమ్మకం ఉండాలి. మరి స్వర్ణమాల పత్రిక గారు నన్ను నమ్మారు. నన్ను నమ్మి ఆవిడ ఇది నేను ఇట్లా చేస్తున్నానంటే నన్ను నమ్మి నన్ను ప్రోత్సహించారు. లాస్ట్లో కూడా సెన్సార్ వాళ్ళు ఒక ఎన్ఓసి అడిగారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని ఒక ఎన్ఓసి అడిగారు. అది కూడా ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడో అడిగితే ఆవిడకి ఫోన్ చేసి అడగగానే మరి మేడం ఆ టైంలో కూడా ఏం అనుకోకుండా ఇమ్మీడియట్గా ఎన్ఓసి మీద సంతకాలు పెట్టి పంపించారు. అదనే కాదు, ఎప్పటికప్పుడు అందరూ సినిమా చూడాలని ఒక పిలుపునిచ్చారు. అలా స్వర్ణమాల పత్రిక గారికి, మరి పరిణితా పత్రిక గారికి, పరిమళ పత్రిక గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే తరుణంలో కొంతమంది నెగిటివ్గా కూడా చాలా క్రియేట్ చేశారు. మరి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే సో ప్రచారం మేము ఒకలాగా అందరూ పాజిటివ్గా ప్రచారం చేస్తుంటే వాళ్ళు నెగిటివ్గా ప్రచారం చేసి కూడా చేశారు. ఏదైనా ప్రచారమే కదా. సో నెగిటివ్గా ప్రచారం చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేసిన ఆ నెగిటివ్ ప్రచారం వల్ల కనీసం సినిమాని చూసి తిట్టాలి అనుకోని సినిమాకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చింది. సో కాబట్టి అలా నెగిటివ్గా ప్రచారం చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి వీటన్నింటితో పాటు పిఎంసి, ఎందుకంటే గత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1 మంత్ నుంచి కూడా పిఎంసి ఛానల్ కూడా కంటిన్యూయస్గా స్క్రోలింగ్ వేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ,
ప్రోమోలు వేయడం కానీ ఇదంతా కూడా పిఎంసి కూడా చాలా బాగా ఈ ప్రచారంలో భాగమయ్యింది. పిఎంసి యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో కంటిన్యూస్గా సపోర్ట్ చేసినందుకు. మరి అట్లాగే ఎంతోమంది ఇందాక చెప్పినట్టు కంటికి కనపడకుండా ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మన దాకా రాకపోవచ్చు. అలా కంటికి కనపడని వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతోమంది ఖచ్చితంగా ఇందులో పనిచేసి ఉంటారు, అందులో డౌట్ లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి పత్రి గారి సినిమా ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చి ఇంతమంది మన్ననలు పొంది ఇంత ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అంటే, మరి ఈ సినిమా పూర్తి అవ్వడానికి డబ్బులు ఇచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి మనిషికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిపుకుంటున్నాను. ఎందుకంటే పత్రిజీ సినిమాకి మధ్యలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు వచ్చినా సరే, మొదటి నుంచి కూడా అంటే మారం గారి ఆధ్వర్యంలో ఉన్నప్పటి నుంచి మరి అప్పుడు నమ్మి ఇచ్చారు. ఇక్కడ నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే, ఎంత వెంకట్ చేస్తున్నా ఇంతమంది దాదాపుగా ఒక 1,50,00,000 ఇచ్చారు అంటే అదంతా కూడా పత్రికారిని చూసే ఇచ్చారు. వెంకట్ అనే వ్యక్తి చేయగలుగుతాడా లేడా అని ఎవరికీ తెలీదు. సినిమా చూసేదాకా ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాక వెంకట్ చేయగలుగుతాడని ఈరోజు తెలిసింది, కానీ ఆ రోజు ఎవరికీ తెలీదు. నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, వెంకట్ సరిగా తీస్తాడా, ఇది సరిగా ఉపయోగపడుతుందా అనే ఏమాత్రం అనుమానం లేకుండా ఇచ్చారు అంటే అది కేవలం పత్రి గారి మీద వాళ్ళకున్న ప్రేమనే, వాళ్ళకున్న అభిమానమే. సో అలా పత్రిజీ ఫిలిమ్స్కి రూపాయి నుంచి లక్షల రూపాయల దాకా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పత్రి గారి మీద మీకున్న ప్రేమని ఇంతకన్నా ఇంకా ఎట్లా చెప్పగలుగుతాం. మీరు పత్రి గారి మీద ఉన్న ప్రేమతో మీరు ఇచ్చిన ఆ డబ్బులు ఈరోజు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగింది అని న్యాయం చేయడానికి నేను ప్రయత్నించాను. మరి ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని మీరందరూ భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం చేయడానికి చేశానని నేను అనుకుంటున్నా. మరి చేశానో లేదో పత్రిజీ ఫిలింకి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరే చెప్పాలి. బట్ ఎనీహౌ ఫైనల్లీ పత్రిజీ ఫిలిమ్స్కి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మరి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పత్రిజీ సినిమా కోసం ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి పత్రిజీ సినిమాని మరి అక్కడ కోఆర్డినేట్ చేసి అంతమందిని టికెట్లు ఇప్పించి అలా ప్రయత్నం చేసిన థియేటర్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సెలబ్రేషన్స్ ఇవి కంటిన్యూ చేద్దాం. సో ఏదైతే సినిమా ద్వారా మనం పొందిన స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కొనసాగిద్దాం. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మరి అన్ని విభేదాలని మరి అన్ని మనస్పర్ధల్ని పక్కన పెట్టి ఒక్కటిగా అందరం కలిసి పనిచేద్దాం. సో పత్రిజీ సినిమా అన్నది ఒకటి ప్రూవ్ చేసింది, ఒక పెద్ద విషయాన్ని ప్రూవ్ చేసింది. ఏంటి ఆ పెద్ద విషయం అంటే, అందరూ అనుకుంటున్నారు ఏదో అంటే చాలా చేయాలి అది ఇది అని. అట్లాంటిది ఏం అవసరం లేదు. పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా క్లియర్గా ఉన్నారు. మీరు సరిగ్గా ఒక విషయాన్ని చేసి ఇస్తే మేము దాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని పత్రిజీ ఫిలిం ద్వారా పిరమిడ్ మాస్టర్లందరూ ఈ ప్రపంచానికి, మనకు ముఖ్యంగా ఆర్గనైజర్లకి, ట్రస్టీలకి చెప్పారు. మీరు ఏదైనా ఒకటి సరిగ్గా చేయండి, దాన్ని మేము ఇంకా గొప్పగా దాన్ని మేము మలుస్తాం, దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకెళ్తాం, దాని స్థాయిని, దాని విలువని మేము పెంచుతామని పిరమిడ్ మాస్టర్లు ప్రూవ్ చేసిన ఒక అద్భుతమైన ఎగ్జాంపులే పత్రిజీ ఫిలిమ్స్, బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ. ఎందుకంటే నేను ఊహించలేదు ఇది 250 థియేటర్లు వస్తుందని. ఆ స్థాయికి తీసుకెళ్ళి పెట్టారు. మనం అడిగితే చేయలేదు, ఇది ఎవరూ చేయలేదు. కానీ మనం ఒక ప్రోడక్ట్ని సరిగ్గా తయారు చేసి పిరమిడ్ మాస్టర్ల ముందు ఉంచితే వాళ్ళు దాన్ని స్థాయిని పెంచారు, దాన్ని ఒక తారాస్థాయికి తీసుకొచ్చారు, దాని విలువను పెంచారు. పిరమిడ్ మాస్టర్లు చేశారు ఇది. అలా నాకు అర్థమైనంత వరకు, నాకు సినిమా రిలీజ్కి ముందు చాలామంది చెప్పారు, ఒక్కొక్క జిల్లాలో 1000-2000 మంది మించి ఎవరూ లేరు,
నీకు 100 థియేటర్లు అన్నది అసాధ్యము. మీరు 100 థియేటర్లు చేయలేరు. అత్యాశకు పోవద్దని నన్ను చాలామంది నాకు చెప్పారు. నన్ను తిట్టారు గూడా. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ఎక్కడికక్కడ ఇన్ని వేల మంది కదిలి వచ్చారు అంటే యెస్ మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఒక నిజాయితీగా చేసే ఒక ప్రయత్నానికి మేము ఎప్పుడు తోడుంటాం. పత్రి సార్ కోసం, ధ్యానం కోసం, ఒక ఆధ్యాత్మికత కోసం, ఒక సత్యం కోసం మేమందరం ఏది చేయడానికైనా రెడీయే అని ప్రూవ్ అయింది పత్రిజీ ఫిలిప్స్ ద్వారా. సో కాబట్టి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఆర్గనైజర్లందరికీ, ముఖ్యంగా ఏవైతే మెగా పిరమిడ్లుండి ఈ ట్రస్టీలందరికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, పిరమిడ్ మాస్టర్లు చాలా సిద్ధంగా ఉన్నారు. మీరు సరిగ్గా కనుక చేసి వాళ్ళ ముందు ఉంచగలిగితే దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి పిరమిడ్ మాస్టర్లు రెడీగా ఉన్నారు. మరి మనం ఇచ్చేదాన్ని వాళ్ళు దాన్ని ఒడిసి పట్టుకొని ప్రపంచానికి అందరికీ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడి దాకైనా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మనమే సరిగ్గా ఇవ్వట్లేదేమో పిరమిడ్ మాస్టర్లుగా అనిపించింది. అంటే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో, అంటే దీనికి సరిగ్గా జరగట్లేదు, దీనికి సపోర్ట్ రావట్లేదు, దానికి సపోర్ట్ రావట్లేదు అని మనం అంటున్నాం కదా, అదంతా రాంగ్ అని ప్రూవ్ అయింది ఈసారి. నేను కూడా రాంగ్. నేను కూడా ఇందాక చెప్పినట్టు ఎందుకు సపోర్ట్ రావట్లేదు అని నేను కూడా చాలా తెగ ఫీల్ అయిపోయాను. అదంతా రాంగ్ అని నాకు అర్థమైపోయింది. నువ్వు నిజాయితీగా సరిగ్గా చేస్తే మేము దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తాం అని ప్రూవ్ చేశారు పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా. సో అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు నాకు చెప్పారు 20,000 మంది కూడా ఉండరు, 2 తెలుగు రాష్ట్రాల కలిసి 25,000 మంది ఉంటే గొప్ప విషయం అని చెప్పారు. కానీ 1,00,000 మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు 1,00,000 మంది కదిలారంటే అర్థం చేసుకోండి. కంటికి కనపడకుండా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయిన పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రిజీ ఫిలిమ్స్కి కదిలి వచ్చారు. అంటే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ యొక్క శక్తి 1,00,000 మంది. ఇంకా ఎక్కువ మంది ఉండిండొచ్చు, ఇంకా అక్కడ దాకా మనం రీచ్ అవ్వలేదేమో చాలా తక్కువ టైంలో. కానీ 1,00,000 మంది ఉన్నారు అని ప్రూవ్ అయింది. ప్రూవ్ చేసింది పత్రిజీ ఫిలిమ్స్. సో మేమందరం ఉన్నాం. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాము అంటే, సరైన అవకాశం రాలేదు మాకు మేము బయటకు రావడానికి. పత్రిజీ ఫిలిమ్స్ అనేది ఒక సరైన అవకాశం, అందుకని అందరూ బయటకు వచ్చారు. సో నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పిరమిడ్ మాస్టర్లు మనకు 1,00,000 మంది తేలేరు, కానీ ఇంకా ఎక్కువే ఉంటారు. మనం సరిగ్గా చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మనమే సరిగ్గా అందించాలి, మనమే సరిగ్గా ఇవ్వాలి. సో కాబట్టి మరి ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న అందరికి కూడా మరి సరిగ్గా చేద్దాం. పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు ముందుకు తీసుకెళ్ళడానికి, మనం చేసేదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇది పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా ప్రూవ్ అయింది. సో కాబట్టి అన్నీ చేద్దాం, అన్ని ప్రాజెక్టులు సక్సెస్ అవ్వాలి. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఇంకా విస్తరించాలి. ఈ ధ్యానము, ఈ స్పిరిచువల్ విజడం అంతా కూడా ఇంకా లక్షల మందికి, కోట్ల మందికి అందాలి. ఈ ప్రపంచం అహింసా ప్రపంచంగా మారాలి. ఈ సమాజం ఇంకా మంచి ఆనందకరమైన ప్రపంచంగా మారాలి. మరి హింస తగ్గి అహింస పెరగాలి. సో ఇవన్నీ జరగాలంటే మరి మనందరి పని ఇంకా చాలా ఉంది. సో ఇదే మొదలు. ఇంకా పత్రిజీ ఫిల్మ్స్ అనేది ఇంకా మొదలు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మరి తర్వాత వచ్చే అన్ని విషయాలకు కూడా మరి పిరమిడ్ మాస్టర్లు ఏమాత్రం నాకు అనుమానం లేదు ఇట్లాగే సహకరిస్తారు. ఇంకా బ్రహ్మాండంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ప్రూవ్ అయింది. సో దీన్ని ఇలాగే కొనసాగిద్దాం. మరి పత్రిగారి ఆశయాల్ని అందరం కలిసి సమిష్టిగా పనిచేసి వాటిని నెరవేర్చి మరి అహింసా జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, ఆనంద జగత్ కోసం కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.